హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం జరుగుతాయి మాస్టర్స్. ఈరోజు పౌర్ణమి ధ్యానం చేయించడానికి, పౌర్ణమి యొక్క విశిష్టత, పౌర్ణమి ధ్యానం యొక్క విశిష్టత గురించి చెప్పడానికి, ధ్యానం చేయించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన బిందు మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అమ్మా, నమస్తే. డివైన్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుంటూ, అలాగే మాస్టర్స్ అందరి యొక్క కాన్షియస్నెస్ ని ఇన్వైట్ చేసుకుంటూ ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాము. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారి యొక్క కాన్షియస్నెస్, అలాగే జ్వాలాకుల్ మహర్షి గారి యొక్క కాన్షియస్నెస్, సిసారియా మాస్టర్ గారి యొక్క కాన్షియస్నెస్, అలాగే భూమాత యొక్క కాన్షియస్నెస్, అలాగే అవతార్ బాబాజీ ద గ్రేట్ హిమాలయన్ మాస్టర్ ఆయన యొక్క కాన్షియస్నెస్ ని కూడా ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే పరమశివుడు గారి యొక్క కాన్షియస్నెస్, వీళ్ళందరి యొక్క కాన్షియస్నెస్ మన ఈ మీటింగ్ లో ఉన్న మన అందరి యొక్క కాన్షియస్నెస్ తో అనుసంధానమై ఈ శరీరంలో 12 భాగాలకు 7 చక్రాలకు 2,72,000 నాడీ మండలం సిస్టమ్ కి వచ్చి చేరుతూ ఉండాలి. తద్వారా ఈ ఆత్మ విశ్వ కళ్యాణానికి, సమాజ శ్రేయస్కి ఉపయోగపడే ఆత్మగా తయారవ్వాలని కోరుకుంటూ ఈ ధ్యానం ద్వారా వచ్చే జ్ఞానాన్ని మనం చేద్దామని చెప్పి ఇలా అనుకోండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నాచే నిర్ణయించబడిన స్థిర రూప కల్పన. మనందరి తలల మీద 6 అంగుళాల పైన సోల్ స్టార్ చక్ర తెల్లటి కాంతి పుంజంతో మెరిసిపోతూ ఉంటుంది. మూల చైతన్యంతో కనెక్ట్ అయి ఉంది. మనందరం మన పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా రిలాక్స్డ్ గా సహజంగా జరిగే శ్వాసక్రియని సాక్షిగా గమనిస్తూ, ఆలోచనలు వస్తే శ్వాస మీద ధ్యాస ఉంచండి. ఆలోచన లేని స్థితిలో మీ లోపల ఏ స్థితి అయితే ఉందో ఆ శూన్య స్థితితో కనెక్ట్ అయి ఉండండి ఫ్రెండ్స్. కార్తీక పౌర్ణమి మహాశివుడి యొక్క ఎనర్జీ ఫ్లో ఎక్కువ ఉంటుంది. కార్తీక పౌర్ణమి అంటేనే చంద్రుడు పూర్తిగా ఎర్త్ మీద ఉన్న డెబ్రిస్ ని అంతా కూడా తీసేస్తారు. అంటే సరికాని ఆలోచనలు ఏవైతే మెదులుతాయో, భూమి యొక్క ఎదుగుదలకి ఉపయోగపడని ఆలోచనలు చంద్రుడు ఈ పౌర్ణమి రోజున
క్లీనింగ్ చేస్తాడు మై డియర్ ఫ్రెండ్స్. ఎలాగైతే మన ఇంట్లో ఉన్న చెత్త తుక్కు అంతా ఊడ్చి డస్ట్‌బిన్‌లో ఏస్తామో, సరికాని ఆలోచన విధానాలు మనసుకి ప్రేరేపించే సరికాని ఆలోచనల్ని ధ్యానం ద్వారా, ధ్యానం చేయకపోతే కాదు, ధ్యానం చేస్తే మీలోని సరికాని ఆలోచనల్ని పూర్తిగా తీసివేయబడతాయి. శుభ్రపరచబడుతది మీ మనసు, బుద్ధి ఆత్మస్థితికి ఎదిగే సమయంలో. మనసు స్థితిలో నుండి బుద్ధి స్థితికి ఎదిగిన వాడు ధ్యానంలోనికి వస్తాడు. ధ్యానం చేయగా చేయగా బుద్ధి స్థితి నుండి ఆత్మస్థితికి ఎదుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. హాయిగా కూర్చుందాం. ఎటువంటి థాట్స్, టెన్షన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ఇల్లు, కుటుంబ సభ్యుల్ని ఎవ్వరిని అసల కామ్‌గా, హాయిగా మీతో మీరు కలిసి ఉండండి. కాసేపు అందరిని అన్నిటిని మర్చిపోదాం ఫ్రెండ్స్. మన యొక్క ఆత్మ ఎదుగుదలకి, ప్రపంచ శాంతికి, భూమి యొక్క ఉన్నతికి, అందరిలోనూ విజ్ఞానం పెరగాలని కోరుకుంటూ ఈ ధ్యానాన్ని మనం ఇవాళ ప్రశాంతంగా, హాయిగా మొదలుపెట్టుకుందాం. జస్ట్ రిలాక్స్ అండ్ రిలాక్స్ అండ్ రిలాక్స్. మీ శరీరంలో ఉన్న అన్ని కణాలని పూర్తిగా రిలాక్స్ చేశాను. మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. త్రిమూర్తులు, త్రిమాతలు, సప్త ఋషులు, క్షిపత్నులు, ఇతర ఉన్నత గ్రహవాసులైన ఆర్కిటూరియన్స్, ఆండ్రోమెడన్స్, ప్లైడియన్స్, సిరియన్స్, ఊరియన్స్, లైరియన్స్, వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుంటాము. మనందరం ఒక సర్కిల్‌లో కూర్చుని ఉన్నాం. మాస్టర్స్ అందరూ కూడా మన చుట్టూ పెద్ద సర్కిల్‌లో వాళ్ళందరూ కూడా కూర్చుని ఉన్నారు. ఆల్ యూనివర్సల్ అసెండెడ్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, జీసస్, మొహమ్మద్, ఆంజనేయ స్వామి, షిరిడి బాబా, రమణ మహర్షి, అలాగే మీ గైడింగ్ ఏంజెల్స్, గైడింగ్ మాస్టర్స్, ఏంజెల్స్, ఆర్క్ ఏంజెల్స్ ని కూడా ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్ యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్, ఎవరెవరైతే భూమి యొక్క ఎదుగుదలకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారో ఆస్ట్రల్ మాస్టర్స్ అందరినీ కూడా వాళ్ళ యొక్క ఎనర్జీస్ ని, వాళ్ళ యొక్క వైబ్రేషన్స్ ని కనెక్ట్ చేయమని ఇన్వైట్ చేసుకుని అడుగుదాం మై డియర్ ఫ్రెండ్స్. టోబియాస్, క్రయాన్, సెయింట్ జెర్మైన్, సెరాపిస్ బే, ఆర్కేంజల్ మైకేల్, సెయింట్ గ్యాబ్రియల్, వీళ్ళందరినీ కూడా మనం ఇన్వైట్ చేస్తాం. అలాగే సాల్ట్ పిరమిడ్స్ ని ఇన్వైట్ చేసుకుందాం.
మనందరి తలల మీద క్రిస్టల్ పిరమిడ్ ని ఇన్వైట్ చేసుకోండి. దాంట్లో ఆ క్రిస్టల్ పిరమిడ్ లో కాళీమాత, లక్ష్మీ నరసింహస్వామి ఎనర్జీస్ వేసుకోండి. మనలో సరికాని ఎనర్జీస్ ని పూర్తిగా బయటకు వెళ్ళాలి, ఫుల్ ఎనర్జైజ్ చేసుకుని మనలో ఉన్న సరికాని ఎనర్జీస్ ని బయటికి పంపించాలి. దానికి మాస్టర్స్ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి అని కోరుకుంటూ, మనం భూమి మీద ఉంటూ విశ్వ కళ్యాణానికి ఏదైతే అవసరమో, నా ద్వారా ఏమి చేయించాలనుకుంటున్నారు మాస్టర్స్, అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మీరు అందరి యొక్క సంకల్పాన్ని మాస్టర్స్ కి చేయండి. నా ద్వారా ఏ మంచి అయితే చేయించాలనుకుంటున్నారు, ఆ మంచిని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేయండి ఫ్రెండ్స్. హాయిగా కూర్చోండి. అలాగే మన సోల్మేట్స్, సోల్ ఫ్యామిలీస్, ట్విన్ సోల్స్, అలాగే ఆల్ యూనివర్సల్ మదర్స్, మదర్ ఐసిస్, సీతామాత, యశోధరా మాత, వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే సెంట్రల్ సన్ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. అలాగే కాంతి కార్యకర్తల్ని, లైట్ వారియర్స్ ని, లైట్ ఫ్యామిలీస్ ని కూడా ఇన్వైట్ చేసుకుందాం. హాయిగా రిలాక్స్డ్ గా అందరి సమక్షంలో మన యొక్క ఫ్రీక్వెన్సీ, మన యొక్క వైబ్రేషన్స్ పూర్తిగా హై ఫ్రీక్వెన్సీలో పెడుతున్నాయి. హయ్యర్ డైమెన్షన్స్ లోకి కనెక్ట్ అవుతున్నాం. చక్కగా గమనిస్తూ ఉండండి. మీ లోపలికి మీ యొక్క ప్రయాణం చాలా అద్భుతంగా, అమోఘంగా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం అంటే అంటే శరీరం, ధ్యానం అంటే నీ శరీరంలోనికి నీ యొక్క ప్రయాణమే ధ్యానం ఫ్రెండ్స్. మనమందరం మన పూర్ణాత్మలతో కనెక్ట్ అయి ఉన్నాం. మూల చైతన్యానికి కనెక్ట్ అయ్యి, మూల చైతన్యం నుండి తెల్లటి దివ్యమైన మనోహరమైన శక్తివంతమైన కాంతి స్తంభం బయలుదేరి అన్ని గ్యాలక్సీలన్నీ దాటుకుంటూ మన మిల్కీ వే గ్యాలక్సీలోకి ఎంటర్ అవుతూ ఉంది.
Just relax and observe what is happening inside you. ఆ కాంతి స్తంభం మన సోలార్ సిస్టమ్ లో ఉన్న ఎర్త్ ప్లానెట్ వైపుకి ప్రయాణం చేసుకుంటూ ప్లానెటరీ సిస్టమ్ అంతా కూడా కాంతితో నింపేసి ఎర్త్ ప్లానెట్ ని కాంతితో నింపడానికి ఆ కాంతి స్తంభం వచ్చింది. మధ్య భాగం దాకా కాంతిని నింపబోతుంది. ముందుగా మన తల మీద సోల్ స్టార్ చక్రం నుండి సహస్రారాన్ని కనెక్ట్ అయి మన తల భాగంలోకి ఎంటర్ అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, తెల్లటి దివ్యమైన మనోహరమైన కాంతి ఎటువంటి అబ్జెక్షన్, జడ్జ్మెంట్ ఏమీ లేకుండా చక్కగా ఇన్వైట్ చేసుకోండి కాంతిని మీలోనికి. తల భాగంలో ఉన్న కణజాలం అంతా కూడా కాంతితో నింపబడుతుంది. పిట్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్, కళ్ళు, ముక్కు, చెవి కణజాలం అంతా కూడా కాంతితో నింపబడుతుంది. మీ రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న ఆజ్ఞా చక్రం పూర్తిగా శుభ్రపరచబడుతుంది. చక్కగా స్థితిని ఫీల్ అవ్వండి. బాడీలో, శరీరంలో ప్రతి కణం ఆ కాంతిని స్వీకరించి శుభ్రపరిచి కణంలో ఉన్న 12 పోగులు యాక్టివేట్ అవ్వడానికి మన శరీరాన్ని 5th డైమెన్షన్ కి కనెక్ట్ చేస్తుంది. మన సెల్స్ లో ఉన్న డిఎన్ఏ, 2 పోగుల డిఎన్ఏ, 2 pairs ఆఫ్ డిఎన్ఏ, 12 pairs ఆఫ్ డిఎన్ఏగా మార్పు చెందుతుంది. చక్కగా ఇలా అనుకోండి, నేను ప్రకృతికి అనుగుణంగా మార్పు చెందుతాను. భగవంతుడి ఆజ్ఞను అమలు పరుస్తాను. నేను ధ్యానాన్ని నమ్ముతున్నాను, ధ్యానం చేస్తాను, ధ్యాన ప్రచారం చేస్తాను, ధ్యాన జగతికి ఉపయోగపడతాను.
ఆజ్ఞా చక్రం నుండి కాంతి బయలుదేరి మీ విశుద్ధ చక్రానికి చేరుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. తల భాగం వెనక ముందు అంతా కూడా దివ్యమైన మనోహరమైన శక్తివంతమైన కాంతితో నింపబడింది. ఇప్పుడు మీ విశుద్ధ చక్రానికి చేరుకుంది. విశుద్ధ చక్రం మీ కంఠ భాగంలో ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి కూడా అక్కడే ఉంటుంది. విశుద్ధ విశేషమైన శుద్ధి జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్. మీ కంఠ భాగంలో గమనించండి. కాంతి దోషరహితమైన వాక్కుని మీరు ఉపయోగించాలి. వాకు శుద్ధమైన వాకుగా ఉండాలి. వాక్ శుద్ధి వాక్ శక్తిగా మారుతుంది. వాక్ శక్తి వాక్ సిద్ధిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. మేనిఫెస్ట్ చేస్తుంది. నోటిలోని మాట నీ నుదిటి మీద వ్రాత. మాటే మంత్రము అని కూడా అంటారు. వాట్ గోస్ ఇన్సైడ్ ది మౌత్ is not important. What comes of the mouth is very, very important అని మనకి జీసస్ క్రైస్ట్ చెప్పి ఉన్నారుగా మై డియర్ ఫ్రెండ్స్. నోటి నుండి మాట శక్తిగా మారింది. వాకు శుద్ధంగా ఉంది. సరికాని ఎనర్జీస్ ని విశుద్ధ చక్రంలోంచి తీసి సరి అయిన ఎనర్జీస్ తో నింపుతూ కాంతి విశుద్ధ చక్ర దాటి మీ అనాహత చక్ర అంటే హార్ట్ చక్ర, హృదయం ఫ్లో అవుతుంది. మీ విశుద్ధి దాటాక మీ భుజాలు, మీ చేతులు, అలాగే మీ లంగ్స్, ఊపిరితిత్తులు అంటాం, అన్నీ కూడా ఆ దివ్యమైన శక్తివంతమైన కాంతితో నింపబడుతుంది. చక్కగా అనుభూతి చెందండి. చేతులు రెండు క్రాస్ చేస్తున్న వాళ్ళ ఎనర్జీ ఫ్లో మీ చుట్టూత మీ బాడీలో తిరుగుతూ ఉంది. డెబ్రిస్ సరికాని ఎనర్జీస్ ని తీసేస్తుంది బాడీలోకి. హార్ట్ చక్రం, మీ హృదయం ప్రేమతత్వానికి చిహ్నం మై డియర్ ఫ్రెండ్స్.
అన్‌కండిషనల్ లవ్. షరతులు లేని ప్రేమ. ఉదయం చక్కలు. మీ శరీరంలో సెంట్రల్ ఛానల్ కాంతి సంబంధించిన ఒక ఛానల్ వెళ్తూ ఉంటుంది. ఆ లైట్ ఛానల్ నుంచి కాంతి మీ హృదయ చక్రం నుండి ఇంద్రధనుసు రంగులు 7 రంగులు మీ హృదయ చక్రం నుండి మీ గృహం అంతా కూడా విరజిమ్ముతుంది. చక్కగా విజువలైజ్ చేసుకోండి. ప్రెజెంట్ విజువలైజేషన్ చాలా ఎనర్జీస్ ఉంటాయి. మీ గృహం అంతా మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకసారి విజువలైజ్ చేసుకోండి. వాళ్ళందరూ ధ్యానులుగా కూర్చుని ధ్యానం చేస్తున్నట్టు, కాంతిని స్వీకరిస్తున్నట్టు. అలాగే మీ గృహం అంతా కూడా కాంతిమయంగా తయారు. మీ వీధంతా కూడా మీ ఊర్ధ్వాత్మ శక్తి కాంతితో మీ వీధంతా కూడా కాంతిమయంగా తయారయింది. మీ ఊరంతా కూడా మీ ఊర్ధ్వాత్మ కాంతి ద్వారా మీ నుండి ఇంద్రధనుసు రంగులతో మీ ఊరంతా కూడా ఆ కాంతితో నింపండి. మీ జిల్లా, మీ రాష్ట్రం, ఇలా ఇండియా మొత్తం, అలాగే ఎర్త్ ప్లానెట్ మొత్తం కాంతితో నింపబడింది. అలాగే సోలార్ సిస్టమ్ అంతా కూడా డివైన్ వైట్ లైట్ 7 కలర్స్ ఆఫ్ రెయిన్బోస్ మొత్తం 7 రంగులతో నింపబడింది మన సోలార్ సిస్టమ్. అలాగే మిల్కీ వే గ్యాలక్సీ దేదీప్యమానంగా వెలుగొందుతుంది మన యూనివర్స్ లో. జస్ట్ విజువలైజ్ మై డియర్. చాలా అద్భుతమైన ఎనర్జీస్ మీ హార్ట్ చక్ర దగ్గరకు వచ్చేయండి. లేత గులాబీ రంగుతో నిండి అన్నిటినీ స్వీకరించే స్థితికి చేరుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో ఎటువంటి సంఘటనలు జరిగినా, ఏది జరిగినా స్వీకరించే శక్తిని పొందాలి. జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా స్వీకరించే జ్ఞానము వస్తుంది. యాక్సెప్టెన్సీ. నో జడ్జ్మెంట్.
నో కామెంట్, జస్ట్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్ మీ హార్ట్ చక్ర. ప్రేమించండి మై డియర్ ఫ్రెండ్స్, చక్కగా యాక్సెప్ట్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. సో జస్ట్ బీ విత్ యూ. హార్ట్ చక్రాన్ని ప్రేమ తత్వంతో నింపేశాం. మెల్లగా కాంతి అనాహతం నుండి మణిపూరక చక్రాకి ప్రయాణం జరుగుతూ ఉంది. మణిపూరకం మీ బొడ్డుకి 2 అంగుళాల పైన ఉంటుంది. అక్కడ ఉండే అవయవాలన్నీ కూడా ప్యాంక్రియాస్, లివర్, స్ప్లీన్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, స్టమక్, అన్ని అవయవాలన్నీ కూడా కాంతితో, ఆ దివ్యమైన మనోహరమైన కాంతితో నింపేయండి మై డియర్ ఫ్రెండ్స్. పొట్ట భాగంలో మణిపూరక చక్రాల్లో సరికాని ఎనర్జీస్ తీసివేసి సరి అయిన ఎనర్జీస్తో నింపుతూ స్వాదిష్టాన చక్రంలోనికి కాంతి ప్రయాణం జరుగుతూ ఉంది. ఆ దివ్యమైన తెల్లటి మనోహరమైన కాంతి, శక్తివంతమైన కాంతి మై డియర్ ఫ్రెండ్స్. స్వాదిష్టాన చక్రం బొడ్డుకి 2 అడుగుల కింద ఉంటుంది. అక్కడ యూరినరీ బ్లాడర్, గర్భసంచి, అడ్రినల్ గ్లాండ్స్ ఉంటాయి. స్వాదిష్టాన చక్రం శుభ్రపరచబడుతుంది. అదే సమయంలో మీ వీపు భాగము, వెన్నుపూస భాగము కూడా శుభ్రపరచబడుతున్నాయి. వెన్నుపూస మీ జీవితాన్ని బ్యాక్ బోన్, సపోర్ట్ చేసే బోన్ అది. ఆ అవయవంలో పెయిన్, నొప్పులు ఏమన్నా ఉంటే ఆ కాంతితో పూర్తిగా నింపండి. కాంతి అంటే శక్తి, జ్ఞానము, స్థితి. ఈ మూడిటి యొక్క కలయికే కాంతి మై డియర్ ఫ్రెండ్స్. నీ వెన్నుపూస అంతా కూడా శుభ్రపరచబడుతుంది. నడుము నొప్పి ఉన్నవాడు ప్రతి ఒక్క వ్యక్తి ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మనకి సముద్రం అంతా ఫైనాన్స్ ఇచ్చి ఉన్నది. అడగడం తెలియాలి, తీసుకోవడం తెలియాలి. దానికి ధ్యాన మార్గమే ఒకటే దారి. ధ్యానం చెయ్యండి, అడగటం తెలుసుకోండి. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటది, దాచుకుంటూ ఉంటే దోచబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. పంచుతూ ఉంటే పెంచబడుతుంది. అది ఏదైనా సరే, డబ్బైనా సరే, జ్ఞానమైనా సరే,
ఆహారమైనా సరే, బట్టలైనా సరే, నీకు ఏది కావాలో నువ్వు తేల్చుకొని దాని ముందు పంచు. ప్రకృతిలోకి ఇవ్వు. ఆటోమేటిక్‌గా రెట్టింపయ్యి నీకే వచ్చి చేరు. స్వాదిష్టాన చక్రంలోన సరికాని ఎనర్జీస్‌ని తీసివేసి, సరైన ఎనర్జీస్‌తో నింపుతూ, మూలాధార చక్రంలోకి కాంతి ప్రయాణం జరుగుతుంది. మూలాధారం, మూలానికి ఆధారం మై డియర్ ఫ్రెండ్స్. సంసారమే నిర్వాణం అని చెప్పాడు బుద్ధ భగవాన్. సంసారంలో ఉంటూనే మనం నిర్వాణం పొందాలి. తామరాకు మీద నీటి బొట్టులాగా. మూలాధారం భౌతిక జీవితానికి ఎక్కువగా సపోర్ట్ చేస్తుంది. వ్యక్తి భౌతికంలో ఎక్కువగా గడపడానికి ఈ మూడో పరిధి ప్రపంచంలో భౌతికానికే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. ధ్యానం ద్వారా జ్ఞానాన్ని తెలుసుకుని, నేనే ఆ భగవంతుడిని, నాలో ఉన్న శక్తి భగవత్ శక్తి, ఆ భగవంతుడిలో కూడా ఆ శక్తి ఉంది. మూలాధారంలో ఉంటూ నిర్వాణాన్ని వైపుకి ప్రయాణం చేస్తాడు. అదే ధ్యాన మార్గం అంటే. తామరాకుని తామరాకు మీద నీటి బొట్టులాగా జీవించాలి. ఈ ప్రాపంచిక విషయాల్లో ఉంటూ ఆత్మకి సంబంధించిన జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, నేను ఆత్మని, అనుభవమే జ్ఞానం కోసం వచ్చి ఉన్నాను. ఈ దేహమే దేవాలయం. ఆత్మే పరబ్రహ్మ స్వరూపం. ఈ దేహంలో జీవించి ఉన్న జీవుడే దేవుడు. సమయమే సాధన. నువ్వెంత సమయాన్ని కేటాయిస్తే అంత సాధన అవుతుంది. అనుభవమే జ్ఞానం. సహనమే ప్రగతి. నువ్వెంత సహనం చూపిస్తావో, నేర్చుకుంటావో, నీ యొక్క ప్రగతి పదంలో నువ్వు నడుస్తూ ఉంటావు. హాయిగా రిలాక్స్డ్ గా ఎనర్జీస్ తో క్లెన్స్ అవుతుంది మన బాడీ. మూలాధారం భూమికి కనెక్ట్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. భూమాతతో కనెక్ట్ అయి ఉండాలి ప్రతిరోజు. కనీసం ఒక 10 పావు గంట అయినా మట్టి మీద కాళ్ళకి చెప్పులు లేకుండా భూదేవితో భూదేవితో కనెక్ట్ అవ్వండి. చక్కగా విజువలైజ్ చేసుకొని మీ 2 పాదాలు భూమి లోపలికి కనెక్ట్ అయ్యి, చక్కగా ప్రకృతిలో
ఒక చెట్టులాగా ఫీల్ అవ్వండి. మధ్య భాగం కాండం లాగాను, తల, చేతులు చెట్లు పైన ఆకుల్లాగాను, రావి చెట్టులాగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి. అశ్వత్థ వృక్షము. ఈ పౌర్ణమి రోజుని విశ్వమయ ప్రాణశక్తిని ఆకులలాగా మీ చేతులతోనూ, తల భాగంతోనూ శక్తిని తీసుకుంటూ మీ ద్వారా మీ కాలల్లోకి పంపించి, మీ పాదాల ద్వారా మట్టిలోకి, భూమి లోపలికి పంపించండి. మీ పాదాల ద్వారా శక్తి భూమి లోపలికి వెళ్తుంది. భూమి మధ్య భాగం దాకా వెళ్తుంది. జస్ట్ విజువలైజ్ మై డియర్ ఫ్రెండ్స్. కాళ్ళు భూమిలోకి పెట్టండి. చక్కటి పౌర్ణమి రీ ఆ బ్యూటీని, ఆ సైలెన్స్ ని ఆస్వాదించండి ఫ్రెండ్స్. ఒక సముద్రపు ఒడ్డులో, షోర్ లో కూర్చుని హాయిగా ధ్యానంలో, చక్కటి వెన్నెలలో, సముద్రపు అలలు, కెరటాలు శబ్దము వింటూ, మంచి గాలి వీస్తూ ఉంది. అద్భుతమైన విజువలైజేషన్. మంచి కొబ్బరి చెట్లు, బీచ్. మనం అందరం అక్కడ కూర్చొని ధ్యానం చేస్తాం. ప్రకృతి సోయగాలు, ఎంతో అద్భుతంగా ప్రమాదం. వావ్ అన్నట్టుంది. చక్కగా ఫీల్ అవ్వండి. ఎనర్జీ సిస్టమ్ మీలోకి తీసుకోండి, కనెక్ట్ అవ్వండి. 5 ఎలిమెంట్స్ లో వాటర్ ఎలిమెంట్ ఒకటి, ప్రకృతితో మమైకం అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. మూలాధార చక్రం, మెల్లగా మీ తుంటి భాగము, మీ మోకాళ్ళు, కాళ్ళు పూర్తిగా కాంతితో నింపేయండి. అలాగే మీ పాదాలు చక్కగా కాంతి దేహదారులుగా తయారయ్యారు. మీలో సరికాని ఎనర్జీస్ అన్ని కూడా తీసివేయబడినాయి. అద్భుతంగా మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా చూసుకోండి. కాంతిమయంగా తయారయ్యారు, మార్పు చెందారు. చక్కటి ధ్యానాన్ని పొంది మనం ఉన్న స్థితి నుండి ఉన్నతంగా ఫిఫ్త్ డైమెన్షన్ కి కనెక్ట్ అయి ఉన్నాం. హాయిగా రిలాక్స్డ్ గా కంటిన్యూ చేయగలిగే వాళ్ళు చేయండి. బయటికి రావాలనుకున్నామని మెల్లగా 2 చేతులు కళ్ళ మీద వేసుకొని 5, 4, 3,
2 1 0. మాస్టర్స్ కి థ్యాంక్స్ చెప్పుకుందాం ఫ్రెండ్స్. మన ఇన్వైట్ చేసిన మాస్టర్స్ కి, మన పూర్ణాత్మకి అందరికి థ్యాంక్స్ చెప్పుకుంటూ అల్లగా కళ్ళు తెరుస్తూ క్లాస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన బిందు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.